ఎట్టకేలకు అనేక నాటకీయ పరిణామాల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. అక్రమ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి గారిని ఏ4గా పెట్టారు ఏపీ సిట్ అధికారులు. అదేవిధంగా ఏ4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద సిట్ అనేక అభియోగాలు కూడా నమోదు చేసింది. అదేవిధంగా ఈ నెల 9వ తేదీన జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డి గారికి ఏసీబీ న్యాయస్థానం మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఓటు వేసిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ సరెండర్ అయిపోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం మిథున్ రెడ్డి గారు దాఖలు చేసినటువంటి పిటిషన్ల మీద విచారణ జరిగింది. ఏసీబీ కోర్టు కొన్ని కండిషన్లతో ఈరోజు బెయిల్ కూడా మంజూరు చేసింది. మంజూరు చేసిన తర్వాత కూడా మిథున్ రెడ్డి గారు రిలీజ్ కాలే, విడుదల చేయలే. వాళ్ళకి ఏదో ఈమెయిల్లో డాక్యుమెంట్స్ రాదని చెప్పేసి జైలు అధికారులు ఆపేయడం కూడా జరిగింది. తర్వాత న్యాయవాదులు వెళ్ళి అక్కడ డిస్కషన్ చేసి తర్వాత మిథున్ రెడ్డి గారిని రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆయన బయటకు వచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని కండిషన్లు కూడా విధించింది. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు అప్రాక్సిమేట్లీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో 71 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఆయన. తర్వాత ఏపీ సిట్ అధికారులు లిక్కర్ కేసులో ఏ4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి మొత్తం స్కామ్లో మాస్టర్ మైండ్గా సిట్ అధికారులు పేర్కొనడం జరిగింది. కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జీ షీట్లోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. కానీ ఆ ఛార్జీ షీట్లో కూడా మ్యాటర్ లేదు. ఏదైతే సిట్ అధికారులు దాఖలు చేశారో ఛార్జీ షీట్ దాంట్లో కూడా మ్యాటర్ లే. మనం డే 1 నుంచి చెప్పుకుంటున్నాం ఆ కేసులో మ్యాటర్ లేదు, ఆ కేసు అంతా కూడా ఊరికే అక్రమ కేసులు, ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేయాలి అన్న దృక్పథంతో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక నెపం నెట్టేసి ఆ పార్టీ గురించి వాళ్ళ నాయకుల గురించి ప్రజల్లో ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడానికి దీన్ని తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం అలా సాగరిస్తూ పోయింది. ఈ కేసులో ఆల్రెడీ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప వీళ్ళ ముగ్గురికి ఆల్రెడీ ఏసీబీ కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ మళ్ళీ ఐ థింక్ సిట్ అధికారులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. వీరి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టును కూడా కోరడం జరిగింది. కూటమి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేది ఎవరో తెలుసు కదా, మన సిద్ధార్థ లూత్రా సారే. ఆయన వినిపిస్తున్నాడు వాదనలు. అయితే 90 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి నేర నిరూపణ జరగలేదు, బెయిల్ కోసం ప్రయత్నించే సమయంలో ఛార్జీ షీట్ దాఖలు చేస్తున్నారని చెప్పేసి ఈ ముగ్గురి తరఫున న్యాయవాదులు కూడా ఏపీ హైకోర్టులో వాదన కూడా వినిపించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు సమయంలో ప్రతి సోమవారం అదేవిధంగా శుక్రవారం లిక్కర్ కేసులో విచారణ చేసినటువంటి సిట్ అధికారులు ఎదుట హాజరు కావాలని చెప్పేసి కోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 2 లక్షలతో 2 షూటీలు కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్దేశించడం జరిగింది. సో మొత్తానికి అయితే మిథున్ రెడ్డి గారు రేపు రిలీజ్ అవుతారని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ వాళ్ళు ప్రాపర్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం వల్ల జైలు అధికారులు ఈరోజు ఈవినింగే అతను రిలీజ్ చేయడం కూడా జరిగింది. మనం డే 1 చెప్పుకుంటున్నాం ఈ కేసులో మ్యాటర్ లేదు, ఇది ఊరకే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో పాపం రచ్చ చేసి పార్టీని నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా ఈ కేసును కూడా అంటగట్టడం జరిగింది. ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరైందో అప్పటి నుంచి పచ్చ మీడియా అట్లే గగ్గోలు పెడుతున్నారు, మామూలు కూడా కాదు, ఏడుస్తున్నారు. కళ్ళలో నీళ్ళు రాంది ఒకటి వాళ్ళకి, ఆ విధంగా పడి లేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే 4 బెయిల్ రాగా ఏదైతే ఈ సిట్ అధికారులు అదేవిధంగా కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పెద్ద తలకాయ మిథున్ రెడ్డి అని చెప్పేసి ఏదైతే చెప్పారో ఇప్పుడు మిథున్ రెడ్డి గారికే బెయిల్ రావడం జరిగింది. అలా బెయిల్ పొందడంతో లిక్కర్ స్కామ్ అనేది ఆ పచ్చ మీడియాలో పచ్చ కరపత్రికలు రాసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదని చెప్పేసి చాలామంది ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే అవి వాళ్ళ కరపత్రికలో రాసుకోవడానికి వాళ్ళ మీడియాలో చూపించుకోవడానికి తప్ప దేనికి పైన రాదు. ఇంకా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిందంటే ఆ కేసులో మ్యాటర్ లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది.
అదేవిధంగా ఇదే పచ్చమంద, ఇదే పచ్చ మీడియా జగన్ రెడ్డి అరెస్ట్, రేప్ అరెస్ట్, ఎల్లుండి అరెస్ట్, జగన్నే అరెస్ట్ చేస్తారనేసి ఎల్లో ప్రచారం ఏ విధంగా నడిచినా కూడా మనం చూసాం. ఇదిగో రేపు ఆగస్టు 15 తర్వాత అరెస్ట్ చేస్తారు, సెప్టెంబర్లో అరెస్ట్ చేస్తారు, అక్టోబర్లో అరెస్ట్ చేస్తారు, ఏ విధంగా గగ్గోలు పెట్టారో మనం చూసాం కదా. ఇప్పుడు ఏమైంది, దసరా తర్వాత అరెస్ట్ చేస్తారని చెప్పారు. దసరా ఐపీఓ లోపే మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చేసారు. కాబట్టి ఈ లిక్కర్ స్కాము ఇవన్నీ కూడా సృష్టించబడ్డటువంటి కేసులు. అదర్వైజ్ దీంట్లో మ్యాటర్ అయితే లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రేపో మాపో ఇంకా ఐ థింక్ ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంకా జైల్లోనే ఉన్నట్టుగా ఉన్నాడు. ఐ థింక్ రాజ్ కసిరెడ్డి కూడా జైల్లోనే ఉన్నట్టుగా ఉన్నాడు. వీళ్ళు కూడా ఇంకా అప్లై చేసుకుంటారు. వీళ్ళు కూడా రేపో మాపో బెయిల్ మీద బయటకు రావడం ఖాయం.